ఆంధ్రాలో జగన్ ఓడిపోగానే కొంతమంది ఎమ్మెల్సీలు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళారు, ఎంపీలు బీజేపీ దగ్గరికి పోయారు. అది చూసాం, ఇద్దరు తెలుగుదేశానికి, ఇద్దరు బీజేపీకి. అదే సందర్భంలో స్థానిక సంస్థల్లో తెలుగుదేశం వాళ్ళు ప్రయత్నించి కొందరు వైసీపీ వాళ్ళని తీసుకొచ్చారు. కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళే టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, జనసేన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరిపోయింది చూసాం. అది ఆ ప్రయత్నాలు వ్యక్తులకు సంబంధించి. ఇప్పుడు బెంగాల్లో అదే రెవల్యూషన్ నడుస్తుందా, అంతకంటే తీవ్రంగా రెవల్యూషన్ నడుస్తుంది. అక్కడ బీజేపీ ట్రై చేయట్లేదు, ఎవరు ట్రై చేయట్లేదు. గతంలో మమత ఉన్నప్పుడు ఆ సువేందు అధికారి, అదే అతని పేరేంటి, బెనర్జీ చెప్పినట్టు విన్నారో లేకపోతే ఎవరు చెప్పినట్టు విన్నారో కానీ డబ్బులు వసూలు చేయడం చేసేవాళ్ళు మున్సిపాలిటీల్లో జనాల దగ్గర. ఈ కట్ మనీ, ప్రతి పనికి పైసలు వసూలు చేయడం. ఇప్పుడు ఆ వసూలు చేసిన వాళ్ళని తంతన్నారు జనం ఒకవైపున. రెండో వైపున వచ్చేటప్పటికి ఈ వసూళ్ల ఇంపాక్ట్తో పబ్లిక్లో వచ్చిన వ్యతిరేకత కారణంగా ఇప్పుడు కొడతారన్నటువంటి భయపడుతున్నారేమో తెలియదు కానీ మున్సిపాలిటీలో వాళ్ళంతటా వాళ్ళే రాజీనామా చేస్తున్నారు. తాజాగా చంద్రన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో తృణమూల్ కాంగ్రెస్కి 33 మంది టీఎంసీ కౌన్సిలర్లు ఉంటే 31 మంది రాజీనామా చేశారు. ఇది ఒక ఎత్తు. మేయర్ కూడా రాజీనామా చేసేశారు. అంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి ఇద్దరే అనమాట. అంటే పార్టీ నమ్ముతున్నది ఇద్దరే అనమాట. 33 మందిలో 31 మంది రాజీనామా, ఇంక్లూడింగ్ మేయర్. అది ఎవరు అడగల? బీజేపీ అడగల, కమ్యూనిస్టులు అడగల, కాంగ్రెస్ అడగల. బీజేపీ అడిగితే రాజీనామా చేయడం వేరు, వాళ్ళంతటా వాళ్ళే రాజీనామా చేసేస్తున్నారు. ఏంటంటే జనం తిరుగుబాటు భయం.